శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందరాధ చెప్పుకుంటున్నాం. ఈరోజు 64వ శ్లోకం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భ్రూభృత్పర్యటనం నమత్సు శిరశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భ్రూభృత్పర్యటనం నమత్సు శిరశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఇంకొకసారి. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సు శిరశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. పరమాత్మ ఏంటేంటి చేస్తారో, ఎలాంటి వారో ఇందులో కొంచెం వివరించాను. ఓ గౌరీపతే, యముని వక్షస్థలం మీద తన్నడం, గాఢాంధకారాన్ని రూపుమాపడం, వెండి కొండ మీద విహరించడం, నమస్కరిస్తున్న దేవతల కిరీటాల రాపిడి అనేవి నీ మృదువైన పాదాలకు కలుగుతున్నాయి కనుక ఓ శంభో, నా చిత్తమనే మణిపాదుకలను స్వీకరించి విహరించుము అన్నారు. అంటే ఓ శివా, నీకు చెప్పులు లేవు కదయ్యా, అంత కఠినమైన పనులు చేస్తున్నావే, అందుకన్నా హృదయం అనే పాదుకలలో చక్కగా వేసుకుని విహరించు అని భక్తుడు చెప్తున్నాడు కదా. అంటే పరమశివుని పాద పద్మముల సేవించు వారికి దుర్లభమైనదేదీ లేదని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సేవించడం అంటే ఏమిటి? వేసుకుని తిరగడం అంటే ఏమిటి? వెంట పెట్టుకుని తిరగడం అనమాట. నా మనస్సుని నీ వెంట పెట్టుకుని తిరిగయ్యా బాబు అని చెప్తున్నారు అన్నమాట. గౌరీపతే, పార్వతీ వల్లభ, శంభో మంగళకరుడా, అంతకస్య యముని యొక్క వక్షస్థాడనం రొమ్ముదనడుకు. అంటే ఇక్కడేంటి? శివుడిని ఆలింగనం చేసుకున్న మార్కండేయుడిని శివుడు తీసుకెళ్ళడానికి వస్తే ఒక తన్ను తన్నారు కదా శివయ్య. మరి యమును వక్షస్థలం ఎలా ఉంటుందండి? యముడు ఎలాంటి వాడు? కఠినమైన వాడు అనమాట. ఆయన వక్షస్థలం కూడా కఠినంగానే ఉంటుంది కదా, అది చెప్పారన్నమాట. యొక్క వక్షస్థాడనం రొమ్ముదన్నుటయు కఠినమైన భేదింపరాని అపస్మార స్వరూపజ్ఞానము యొక్క. అంటే ఏమిటి ఇక్కడ? అపస్మారం అంటే చీకటి కదా. అపస్మారకం అంటే ఏమిటి? తెలివి లేక పడిపోవడం అంటే అజ్ఞానం అంటే అంధకారం కదా, అది చెప్తున్నారు. స్వరూపాజ్ఞానము యొక్క సంవర్ధనం నిగ్రహించుటయు అంటే చితుకగొట్టుటయు. మరి అజ్ఞానాన్ని తొలగిస్తారు కదా శివయ్య, అవునా? జ్ఞానం అనేది ప్రసాదిస్తారు. అంటే
భూభృత్ పర్యటనం, వెండి కొండ ఎందు సంచరించుట. కొండ మీద నడవడం అంటే మాటలా, ఎంత గట్టిగా ఉంటుంది కొండ, అవునా. నమత్ అంటే నమస్కరించుచున్న, సుర దేవతల యొక్క శిరస్సుల యందలి, కోటీరా కిరీటముల యందు సంఘర్షణం ఒరయుటయు. ఇంతమంది దేవతలు కిరీటాలు ఏమైనా పక్కన పెట్టి దండం పెడతారా అంటే లేదు, వచ్చినవాడు వచ్చినట్టుగా దండం పెడుతూ ఉంటారన్నమాట. ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, కొన్ని వజ్రాలతో చేసి ఉంటాయి, కొన్ని వైడూర్యాలతో చేసి ఉంటాయి, కొన్ని మణులతో చేసి ఉంటాయి. ఇలాగ రకరకాల కిరీటాల దేవతలందరూ కూడా నీకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు పాపం నీకు కాళ్ళకి అవన్నీ గుచ్చుకుంటాయి కదయ్యా అని చెప్తున్నారు అనమాట. ఒరయుట ఇదం, ఈ నాలుగును మృదులస్య మార్ధవయుక్తమైన తావక పదద్వందస్య అన్నారు. నీ పాదముల యొక్క కర్మ వ్యాపారము మత్ నా యొక్క చేత అంటే చిత్తమనియడు మణిపాదుకా విహరణం, మణిమయమైన పాదుకులతో సంచారము సదా ఎల్లప్పుడూ అంగీకరింపుము అన్నారు. అంటే ఉమానాథ, నీవు యముని రొమ్ము తన్నవల్లెను, అపస్మారకమున ననగదొక్కవలెను, కొండ మీద తిరుగువలెను, నమస్కరించవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడి కోరవలెను. ఇదంతయు కఠిన కృత్యము అంటే కఠినమైన కర్మ. నీ పాదములు అతి కోమలములు, నా మనస్సును మణిపాదుకలను తొడుగుకొనుటకు, నా మనస్సు అనే మణిపాదుకలు తొడుక్కుకొనుటకు దయచేసి అంగీకరింపము అన్నారు. అంటే హే సాంబశివ, దృఢ కర్కసకాయుడయ్యముని రొమ్మును తన్నటం అంటే మార్కండేయుని రక్షించడం కోసం కదా. దట్టమైన అజ్ఞాన అపస్మారాన్ని మర్దించటం లాంటి కఠినమైన పనులు నిర్వర్తించడానికి అతి మృదువుగా ఉండే నీ పాదాలు తగవు. కానీ నా హృదయం అనే మణిమయ పాదుకలను తొడుక్కుని ఈ పనులు చేసుకో అంటూ నచ్చజెప్పి సదా తన హృదయంలోనే శివపాద పద్మాలు ఉండాలని కోరుకుంటున్నారు ఆదిశంకరులు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.